పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయరాదు. మిక్సీ పట్టగా వచ్చిన తురుమును మెజర్ చేసుకోవాలి. ఇది 3 కప్పుల వరకు వచ్చింది. మరొక బౌల్‌లోనికి 1.5 కప్పు షుగర్‌ను, 3/4 కప్పు వాటర్‌ను తీసుకొని హై ఫ్లేమ్ మీద తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును 1 స్పూన్ యాలకుల పొడిని వేసి మీడియం ఫ్లేమ్ మీద వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చేతిని తడి చేసుకొని కొద్దిగా కొబ్బరి పాకంను తీసుకొని రోల్ చేసినప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ లోకి రావాలి. వెంటనే నెయ్యి రాసుకున్న పళ్ళెంలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని 2 అవర్స్ పాటు పక్కన పెట్టాలి. 2 అవర్స్ తర్వాత మీకు నచ్చిన షేప్ లో సైజ్ లో కట్ చేసుకొని ఎయిట్ బాక్స్ లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ గా కుదురుతుంది.